సూపర్ సిక్స్ పేరిట ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య. విజయనగరం జిల్లా గజపతి నగరంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గంజాయి విచ్చలవిడిగా దొరకడంతో మహిళలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, బాలికలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎదిరించి మాట్లాడే వారిపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. కానీ ఈరోజు ఈ పరిపాలన చూస్తుంటే ఎక్కడైనా అరాచకాలు, ఈరోజు మహిళల మీద అరాచకాలు, గంజాయిలు వచ్చేవిధిగా దొరుకుతున్నాయి. ఏ ఒక్కరు కూడా పోలీసులు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అరెస్ట్ చేయాలి, నాయకులు ఏ విధంగా అరెస్ట్ చేయాలని ఆలోచన చేస్తారు తప్ప లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలి వదిలేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు మీరు ఎక్కడైనా చూసుకోండి, ఈరోజు మహిళల మీద, చిన్నపిల్లల మీద ఏ విధంగా అత్యాచారం జరుగుతుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టి ఎక్కడెక్కడ పోలీసులు కనిపించట్లేదు, పోలీసులు అందరూ కూడా వేరే ఉద్యోగుల్లో ఉన్నారు అని చెప్పే పరిస్థితి.